తప్పి నశిస్తారు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. మరి దేవుని మాట ప్రకారంగా మనం ఆలోచించినప్పుడు మరి మన ఉద్దేశాలు కూడా ఏ మనుషుడు కూడా నశించిపోవటానికి ఇష్టపడడు. దేవుడు కూడా ఇష్టపడటం లేదు. మీరు నాశనం కాకుండా ఉండాలి అని అంటే, మీరు బాగుండాలి అని అంటే, మీ కుటుంబాలు క్షేమముగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ఫలభరితంగా మీరు ఉండాలి అని తలంచినట్లయితే కుమారుని ముద్దు పెట్టుకోండి. లేకపోతే ఆయనకు తొందరగా కోపం వస్తుంది. ఆయనకి కోపం వస్తే మీరు త్రోవ తప్పి నశించిపోతారు. కనుక మీరు నాశనం కాకుండా ఉండున్నట్లు, మీరు త్రోవ తప్పిపోకుండా ఉండున్నట్లు కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి అని చెప్తుంది. ఈ ముద్దు అనే పదాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రియులారా, దేవుణ్ణి ప్రేమించండి, యేసు ప్రభువుని ప్రేమించండి అనే అర్థాన్ని ఇస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా చూడండి, మన పిల్లల మీద మనకి కాస్త ప్రేమ ఎక్కువైనప్పుడు మనం ఏం చేస్తామంటే వారికి ముద్దు పెట్టుకుంటాం. అంటే మన ముద్దు అనే పదము ప్రేమను తెలియజేస్తుంది. యేసుక్రీస్తుని ప్రేమించండి, లేకపోతే ఆయనకు కోపం వస్తుంది. కాబట్టి మీరు యేసు ప్రభువుని ప్రేమించాలి అని చెప్పేసి కీర్తనాకారుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి దేవుని ప్రేమించటం అంటే మరి అంత సులువైన విషయం ఏమీ కాదు. దేవుని ప్రేమించే విధానం, ఎందుకనంటే దేవుడు మన కళ్ళ ముందు లేడు. ఆయన అక్షరార్థంగా మన కళ్ళ ముందు లేదు, అక్షరంగా మన కళ్ళ ముందు ఉన్నాడు. అక్షరార్థంగా ఆయన మన కళ్ళ ముందు లేడు. కాబట్టి మరి దేవుని ప్రేమిస్తున్నామని మనకు ఎలా తెలుస్తుంది? మరి దేవుని ప్రేమించాలి కదా మనం. అందుకనే దేవుని వాక్యంలో మనం కొన్ని ఆధారాలు మనం గమనిద్దాం. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుందాం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించేవాడు. కాబట్టి పిల్లరా, దేవుణ్ణి ప్రేమించటం అని అంటే, లేదా దేవుణ్ణి కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవటం అని అంటే ఆయన ఆజ్ఞలను అంగీకరించటం, వాటి ప్రకారముగా జీవించటం. గైకొనుట, అంగీకరించుట, అంగీకారము ఇష్టాన్ని తెలియజేస్తుంది. గైకొనుటము అనేది అనుసరించటం తెలియజేస్తుంది, లేదా వాక్యానుసారంగా జీవించటం తెలియజేస్తుంది. కాబట్టి ఎవరైతే ఆయన ఆజ్ఞలను అంగీకరించి గైకొంటారో, ఎవరైతే ఆయన మాట ప్రకారంగా జీవిస్తారో వారు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లుగా వాక్యం మనతో మాట్లాడుతుంది. అందుకనే దేవుని మరి ఆజ్ఞలు చాలా ఉన్నాయి. మరి ఆజ్ఞలన్నీ ఇప్పుడు చెప్పటం మనకి సరైన అనుకూలమైన సమయం కాదు. కానీ కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావడానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించిన విధానాన్ని బట్టి కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. చూడండి, మీరు గమనించగలిగితే లూకాసు వార్త 6వ అధ్యాయం, లూకాసు వార్త 6వ అధ్యాయము పిల్లారా 36 నుంచి మనం చదువుకుందాం. 36వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరము కలిగిన వారై ఉండండి. చూడండి పిల్లారా, దేవుని వాక్యం మనకు సెలవిస్తున్న మాట ఏంటంటే, మీరు నమ్మిన మీ తండ్రి కనికరము కలిగిన వాడు. కాబట్టి మీలో కూడా ఆ తండ్రి లక్షణాలు ఉండాలి. హలో, హల్లెలూయా. మీరు ఆరాధిస్తున్న మీ తండ్రి అనగా మన తండ్రి, మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనం ఆరాధిస్తున్నాం కదా, ఆయన కనికరము కలిగిన వాడు. కాబట్టి ఆయన కనికరము కలిగిన వాడు కనుక మనము ఎలా ఉండాలట? కనికరము కలిగిన వారై ఉండండి. మీ తండ్రి ఎలాగైతే ఉన్నాడో అలాగనే మీరు కూడా ఉండండి. ఇది దేవుడు చెప్పిన మాట. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీద జీవించినప్పుడు చెప్పిన మాట. మన తండ్రి అయిన దేవుడు మరి ఆది కాండంలో మరియు పాత నిబంధన గ్రంథంలో మనం జ్ఞాపకం చేసినట్లయితే యెహోవా దేవుడుగా ఆయన పరిచయం చేసుకున్నాడు. ఉన్నవాడును అనువాడునని ఆయన ఇశ్రాయేలుకి పరిచయం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మీరు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నారు కదా, అయితే మీరు అనుసరిస్తున్న ఆ తండ్రి కనికరము కలిగిన వాడు. కాబట్టి మీరు కూడా అలాగనే కనికరము కలిగి ఉండండి అని చెప్పేసి
మరి యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తున్నాం. తర్వాత చదవండి. తీర్పు తీర్చొద్దు, మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చదు. రెండవది ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు తీర్పు తీర్చొద్దు. వాడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు, ఆమె మంచిది కాదు, ఈమె మంచిది కాదు, ఆయన దుర్మార్గుడు, ఈమె దుర్మార్గురాలు అని ఇలాగూ తీర్పులు తీరుస్తుంటారు. ఈనాలు ఆలకించాలి వాక్యాన్ని. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, తీర్పు తీర్చమాకండి. మీరు తీర్పు తీర్చొద్దు, అప్పుడు మీకు నువ్వు తీర్పు తీర్చబడదు. ఇది మనుషులు చెప్తున్నది కాదు, ప్రవక్తలు చెప్తున్నది కాదు, అపోస్తులు చెప్తున్న మాట కాదు. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్న మాట. దేవుడే అక్షరార్థంగా మీరు చూడగలిగితే యోహాను సువార్త 3:16 మనం గమనిస్తే, ఆయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు అనుగ్రహించాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి యేసు ప్రభువును అనుగ్రహించాడు. ఈ యేసు ప్రభు ఆది యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే, ఆయనే శరీరధారి, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. హల్లెలూయా. ఆయన చెప్తున్న మాట, మీరు తీర్పు తీర్చకండి, మీకు తీర్పు తీర్చబడదు. ఉంటే సజీవంగా ఉంటే ఏదో ఒకటి చెప్పండి. మృతులైతే మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ సజీవులైతే మాట్లాడాలి. హలో, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, దేవుడు చెప్పిన మాట ఆయన అంటున్నాడు, మీరు తీర్పు తీర్చమాకండి, నేను మీకు తీర్పు తీర్చను. హల్లెలూయా. తర్వాత మనం చదువుకుందాం. నేరము మోపకండి, మీ మీద నేరము మోపబడదు. నేరాలు మనం ఇగో ఏమో చేయబట్టే గొడవ అయిందా, లేకపోతే గొడవ అయ్యేది కాదు. ఇగో ఈయన చేయబట్టే గొడవ అయిందయ్యా, లేకపోతే ఇగో ఏమో ఈ మాట అంటం వల్లే గొడవ అయిందయ్యా, ఇగో ఆయన ఆ మాట అంటం వల్లే గొడవ అయింది, ఇదిగో ఆయన కూర ముక్క ఏమన్నప్పుడు వేస్తే అయిపోయేది, ఏమంటే వేయలేదు అందుకనే గొడవ అయింది. ఇట్లా నేరాలు మోపుతూ ఉంటారు. అవునా కాదండి? హలో, పొలాల గట్ల కాడైతే ఆయన ఆ గట్టు ఆ వరం నరికాడండి, అందువల్ల గొడవ అయింది. లేకపోతే ఆయన సరిహద్దు తుడిపాడండి, అందువల్ల గొడవ అయింది అని చెప్పేసి ఇట్లా మనం కొన్ని నేరాలు మోపుతూ ఉంటాం. తప్పు చేసి నేరం మోపుతూ ఉంటాం. తప్పు చేసినోడే నేరం మోపుతాడు. హలో, మంచోడు నేరం మోపడు. మంచోడు ఏందయ్యా ఇలా చేశారని అంటారు, కానీ నేరం ఏంటంటే తప్పు చేసే తప్పు చేయనోడి మీద నేరం మోపుతూ ఉంటారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, నేరం మోపమాకండి ఎవరి మీద, అప్పుడు మీ మీద కూడా నేరం ఎవరు మోపరు. దేవుడు చెప్తున్న మాటలు అర్థమవుతున్నాయా మీకు? హలో, అర్థమవుతున్నాయా అండి? యేసు ప్రభు చెప్పిన మాటలు అర్థమవుతున్నాయా? ఒకటి ఏమంటున్నాడైనా, మీ తండ్రి కనికరం కలిగిన వాడు, మీరు కూడా కనికరం కలిగి ఉండండి. మీ తండ్రి కనికరం కలిగిన వాడు, మీరు కూడా కనికరం కలిగి ఉండండి. రెండవదిగా, మీరు తీర్పు తీర్చమాకండి, మీకు కూడా తీర్పు తీర్చబడదు. మూడవదిగా మనం గమనిస్తే, ఎవరి మీద మీరు నేరం మోపొద్దు, మీ మీద కూడా దేవుడు నేరం మోపడు. మీరు ఇక్కడ నేరం మోపితేనే దేవుడు మీ దగ్గర అక్కడ కూడా తీర్పులో మీ మీద నేరం మోపుతాడు. హలో, హల్లెలూయా. ఎవరి మీద నేరం మోపమాకండి, మీ మీద కూడా నేరం మోపబడదు. నాలుగవదిగా మనం గమనిస్తే, క్షమించండి, మీరు క్షమించబడతారు. మీరు ఏమన్నానండి, నేను క్షమించను అని అసలు క్షమించేదే లేదు. తప్పేం లేదు, క్షమించమాకు, ఎవడో క్షమించమన్నాడు, క్షమించమాకు. దేవుడు కూడా నిన్ను క్షమించడు. హలో, హల్లెలూయా. నువ్వు ఎవరిని క్షమించాల్సిన అవసరం లేదు, కానీ దేవుడు కూడా నిన్ను క్షమించడు. దేవుడు నిన్ను క్షమించాలంటే మాత్రానికి దేవుని మాట నువ్వు వినాలి. హల్లెలూయా. దేవుని మాట నువ్వు వింటే ఆయన కూడా నీ మాట వింటాడు. కనుక
ఆయన ఏమంటున్నాడు, దేవుడు ఏమంటున్నాడు అని అంటే, మీరు క్షమించండి, నేను మిమ్మల్ని క్షమిస్తాను. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఎవరిని క్షమించాలి? మీరు చెప్పాలి, మీరే చెప్పాలి. ఎవరిని క్షమించాలి? క్షమాపణ ఎవరికి అవసరం? నోరు తెరిచి మాట్లాడాలి. తప్పు చేశాడు, నిర్ధారణ అయిపోయింది, కానీ ఏం చేయాలంట? నువ్వు క్షమించాలి. మరి క్షమించకపోతే నిన్ను కూడా దేవుడు క్షమించాం. యేసు ప్రభు చెప్పిన మాటలండి ఇవి. ఒక భక్తుడు చెప్పిన మాట కాదు, ఒక ప్రవక్త చెప్పిన మాటలు కాదు ఇవి. స్వయాన తండ్రి అయిన దేవుడే కుమారుడిగా అవతరించి, కుమారుడిగా మానవ రూపంలో కనబడిన యేసు ప్రభు చెప్పిన మాటలు ఇవి. మరి ఆయన మాటకు విలువీయాలి అవుతాం మనం. ఆయనను అనుసరించడానికే కదా మనం ఇక్కడికి వచ్చినాం, అవునా కాదండి? హలో, ఆయనను వెంబడించడానికే కదా మనం వచ్చింది. ఆయనను వెంబడించడం అంటే ఆయన వెనకాల వెళ్ళటం కాదు, ఆయన జీవించిన విధానం ప్రకారముగా మనమును జీవించటం, దానినే ఆయన వెనకాల వెళ్ళటం అని అంటారు. అంటే వ్యక్తి వెనకాల వెళ్ళటం కాదు. మీరు చూసినట్లయితే యేసు ప్రభు భూమి మీద జీవించినప్పుడు ఆయన వెనకాల చాలా మంది వచ్చారు, తండోపతండోలు ప్రజలు వచ్చారు. ఆయన మీద పడిపోయారు, అసలు ఆయన మీద పడిపోయారు జనాలు నెట్టుకొని. అది కాదు వెంబడించటం అంటే. వెంబడించటం అంటే ఆయన మాట ప్రకారముగా జీవించటం. హల్లెలూయా. ఆయన ఏమంటాడు? క్షమించండి. నువ్వు లక్ష చెప్పు, నేను క్షమించ మాకు. ఎవరికి నష్టం? నువ్వు క్షమిస్తే నిన్ను దేవుడు క్షమిస్తాడు. నువ్వు క్షమించకపోతే దేవుడు నిన్ను క్షమించడు. మరి దేవుని ఉగ్రతకి నువ్వు బలైపోతావా, లేకపోతే ఉగ్రత నుంచి తప్పించబడతావా? యాజ్ ఫర్ విషయం నీకే ఆయన అవకాశాన్ని ఇచ్చాడు. ఆయన ఎవరిని నిర్బంధం చేయడు, ఆయన చెప్పి వదిలేశాడు అంతే. ఇప్పుడు ఇక్కడ నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఆ జీవితాన్ని బట్టి దేవుని ఎదుట నువ్వు నిలబడతావు. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, క్రైస్తవ జాతిని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఇవాళ ఈ పదం క్రైస్తవులలో పని చేస్తుందా? ఒకవేళ ఈ క్షమించు అనే పదం క్రైస్తవులలో పని చేస్తే భేదాభిప్రాయాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఈర్ష్యలు, అసూయలు, కక్షలు, భేదాలు, విమతాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? రావు కదా. క్షమిస్తే ప్రేమ అందులో కనబడుతుంది. ఆయనను మనం ప్రేమించాలి. ఆయనను మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ఆయన చెప్పాడు, త్వరగా ప్రేమించండి, లేకపోతే ఆయన మిమ్మల్ని త్రోవ తప్పించి ఆయనే మిమ్మల్ని నాశనం చేస్తాడు. ఇవాళ కుటుంబాల్లో పీనుగలు వెళ్ళిపోతున్నా కూడా వారి కొంతమంది హృదయాలు తెరవబడవు, అవునా కాదండి? హలో, అన్యులకైనా భయం కలుగుతుంది, కానీ క్రైస్తవులకు ఈరోజు భయం లేకుండా పోయింది. దేవుని మాట వినకపోతే పిల్లరా, దేవుడే నిన్ను త్రోవ తప్పించి ఆయన ఏం చేస్తాడో తెలుసా? నిద్రపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, మనము ఆలోచన చేయాలి. ఏమని ఆలోచన చేయాలి అంటే, దేవుడు ఉగ్రత ఈరోజు క్రైస్తవ కుటుంబాల మరణము ఎందుకు సంభవిస్తుంది? పాపాన్ని బట్టి. పాపం వల్ల వచ్చు జీతము మరణం. పాపం వల్ల వచ్చే జీతం మరణం కనుక మరణం నుంచి మనం తప్పించబడాలంటే పాపము క్షమించబడాలి. పాపం క్షమించబడాలనంటే నీవు క్షమించాలి కదా. హలో, అర్థమవుతుందండి? పాపము నుంచి విడుదల పొందాలి, పాపము నుంచి క్షమించబడాలంటే దేవుడు నిన్ను క్షమించాలి అని అంటే నీవు క్షమించడం నేర్చుకోవాలి. మనం గమనించండి, మన ఏరియాలో ఎక్కువగా పంట మనకి సుపరిచితమైన పంటలు ఏమైనా ఉన్నాయనంటే మొట్టమొదటిగా మనకి వరి పంట, రెండవదిగా పత్తి, మిర్చి. ఈ 3 పంటలు మనకు ప్రధానమైనవి. హలో, ఈ 3 పంటలలో మీరు గమనించండి, పత్తి విత్తనాలు పొలంలో విత్తుతాం, మిరప విత్తనాలు పొలాల్లో విత్తుతాం. ఒక ఎకరంలో ఉదాహరణకు ఒక 3 ఎకరాలు ఉన్నది అనుకుందాం మనకి. హలో, ఒక 3 ఎకరాలు ఉంది. ఒక ఎకరంలో పత్తి విత్తనాలు విత్తాం, ఒక ఎకరంలో మిరప విత్తనాలు విత్తాం, ఒక ఎకరంలో ఒడ్లు విత్తాం. హల్లెలూయా. బాబు దగ్గర కూర్చొని 3 కాళ్ళు పట్టుకొని కూర్చో, ఇక పడదు. ఇక దాన్ని పెద్ద చేయమా, ఎదురున్న వాళ్ళు ఆలోచించుంటే
హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈ 3 ఎకరాల్లో ఒక్కొక్క ఎకరంలో ఒక రకమైన విత్తనం విత్తాం. ఉదాహరణకి పత్తి విత్తనాలు విత్తిన పొలంలో, మిరప విత్తనాలు విత్తిన పొలంలో, వరి విత్తనాలు విత్తిన పొలం, ఈ 3 గెట్లు 3 వేరువేరుగా ఉన్నాయి. ఇప్పుడు పత్తి విత్తనాలు విత్తిన పొలంలో మిరప పంట మొలుస్తుందా? మిరప మొక్కలు వస్తాయా? మిరప విత్తనాలు విత్తిన పొలంలో పత్తి విత్తనాలు వస్తాయా? మరి పత్తి మిరప విత్తిన విత్తనాలలో వరి పంట వస్తుందా? నోటితో చెప్పాలి. మరి వరి విత్తనాలు విత్తిన పంటలో పత్తి మిరప వస్తుందా? ఎందుకు రాదు? నువ్వు ఏ విత్తనం విత్తితే ఆ విత్తనపు పంటే వస్తుంది. అవునా కాదండి? నీవు ఇక్కడ క్షమించే విత్తనం విత్తితే దేవుడు కూడా నేను క్షమించే పంట ఇస్తాడు. ఈరోజు అది లేదు. అందువలన ఆ కుటుంబాలు ఏమవుతున్నాయంటే మరణానికి దిగజారిపోతున్నా. అందుకనే సామెతల గ్రంథంలో అంటది, ఎన్ని మార్లు గద్దించినను లోబడనులని వానికి హఠాత్తుగా మరణం వచ్చును. దేవుని గద్దింపులు వచ్చినప్పుడు కూడా మనుషుడు మారటానికి ఇష్టపడటం లేదు. క్రైస్తవ జాతి గురించే నేను మాట్లాడుతున్నాను. హల్లెలూయా. క్రైస్తవ కుటుంబాలే క్షమించే మనసు లేకుండా కఠినమైన హృదయాలు కలిగి జీవిస్తున్నారే. ఇలాంటి వారి తీర్పు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. దేవుని ముందు నిలబడగలవా? అందుకనే మన కుటుంబాల్లో జరుగుతున్న, మీ కుటుంబాల్లో కలుగుతున్న నష్టాన్ని బట్టి అయినా ఆ నష్టానికి కారణం ఏదో మిమ్మల్ని మీరు వెతుక్కోవాలి. అందుకనే వాక్యం అంటుంది, మిమ్మల్ని మీరు స్వపరీక్ష చేసుకోండి. మిమ్మల్ని మీరు స్వపరీక్ష చేసుకుంటే తీర్పులోనికి రాక జీవ పునరుత్థానంలోనికి వస్తా. ఎందుకు ఈ నష్టం కలుగుతుందని ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే ఆ నష్టానికి గల లోపాలేంటో మనకు తెలుస్తాయి. ఆ లోపాలను దేవుని దగ్గర మనం ఒప్పుకోగలిగితే, మన పట్ల నష్టపరిచిన వారిని, మనకి కీడు కలిగించిన వారిని మనం క్షమించగలిగితే ఖచ్చితంగా దేవుడు మనల్ని క్షమిస్తాడు. అలాంటిది పిల్లరా, కీడే చేయని వాని మీద కక్ష పెట్టుకుంటే ఎంతటి దుర్మార్గపు స్వభావం అండి అది. హలో, మంచి వాళ్ళ మీద ద్వేషమును పెంచుకొని, మేలు చేసే వారి మీద ఈర్ష్య పెంచుకొని, అసూయ పెంచుకొని జీవిస్తున్న క్రైస్తవ జాతి లేదా? ఎలా అత్తకి కోడలికి సమాధానం ఉందా అండి? ఏ క్రైస్తవ కుటుంబం తీసుకోండి, అత్తకు కోడలికి సమాధానం ఉందా? హలో, మొగడికి పెళ్ళానికి సమాధానం ఉందా? ఇలా అన్నదమ్ముల మధ్య ఐక్యత ఉందా? మనం గమనించాలి. ఇవన్నీ ఎందుకు పోతున్నాయి? ఎందుకంటే క్షమించే గుణాలు లేవు కాబట్టి. హలో, క్షమించే గుణాలు ఈ రోజుల్లో క్రైస్తవులలో లేవు. మరి ఈ భూమి మీదనే మనం కలిసి సవాసం కలిగి, స్నేహం కలిగి బ్రతకలేకపోతే పరలోకంలో మనం ఎలా బ్రతుకుతామండి? ఒక తండ్రి ఇంటికే వెళ్ళాలి, ఒక ఇంటికే మనం వెళ్ళాలి. ఆ ఒక్క ఇంటిలో మనం అందరం ఎలా కలిసి, ఇక్కడ కలిసి ఉండటానికే మనసు లేదే, అక్కడ నువ్వు ఎలా కలిసి ఉంటావు? ఇది ఎంత వెర్రితనం అండి. అది నా అపవాదికి చోటివ్వక మీరేం చేయాలి? మీ మధ్య భిన్నాభిప్రాయాలు కలిగినప్పుడు ఆ భిన్నాభిప్రాయాలు ఎప్పటి వరకు మీకు ఉండాలంటే సూర్యుడు అస్తమించే వరకే ఉండాలి. సూర్యుడు అస్తమించే లోపల నువ్వేమవ్వాలంటే సమాధాన పడాలి. లేకపోతే అపవాదికి మీరు చోటిచ్చిన వారు అవుతారన్నది. క్షమించే గుణం దేవుని అయితే క్షమించని గుణం అపవాదిది కాదా? అపవాదిని హృదయంలో నివాసం చేసుకొని బ్రతకటం లేదా? అపవాది గూడు కట్టుకొని మీ కుటుంబాలను ఏలటం లేదా? మీ హృదయాలను ఏలటం లేదా? ద్వేషాలను, అసూయలను, కక్షలను పెంచి మనుషుల మధ్యలో భేదాలను పెంచి ఎడబాటుని ఎలా ఎడబాటు ఎలా కలిగించాలా అని చెప్పేసి కుయుక్తితో కుట్రలు పన్నటం లేదా? ఇలా గమనించండి. ఒక సేవకుడుగా నేను దేవుని మాటని మీకు వివరిస్తున్నాను అంతే. దేవుని మాటని నువ్వు తీసుకోగలిగితే, దేవుని మాటగా నువ్వు స్వీకరించి నీ జీవితాలను సరి చేసుకోగలిగితే నీ జీవితం అద్భుతమైన రీతిలో ఉంటుంది. దేవుడు కోరినట్లుగా ఉంటుంది. అలా కాదు, కూడదని అంటే నీ కర్మే. వాని క్రియలకు నేను జీతం ఇచ్చేదను. కర్మ అంటే పిల్లారా, చేసిన పనులకు ప్రతిఫలం. బైబిల్ చెప్తుంది ప్రకటన గ్రంథంలో, వాని క్రియలకు నా యొక్క జీతం ఉంది. ఇక్కడ ఏ విత్తనాలు విత్తితే ఆ విత్తనాలకు తగిన పంట దేవుని దగ్గర ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, గమనించండి, మనం క్షమించడం నేర్చుకున్నాం.
క్షమించేది ఎవరినంటే తప్పిదం చేసిన వాడిని. అలాంటి తప్పిదం చేయని వాడిని క్షమించాల్సిన అవసరం లేదు. కాబట్టి తప్పు చేస్తే నిన్ను క్షమిస్తున్నావు. నీ ఎదుటి వాడు తప్పు చేస్తే వాడిని నువ్వు క్షమించడం నేర్చుకో. ఎందుకంటే ఒకరి పాపములు ఒకడు క్షమించిన ఎడల, ఒప్పుకొని క్షమించిన ఎడల పరలోకమందున్న తండ్రి మీ పాపములను క్షమించును. హల్లెలూయా. మరలా చదువుకుందాం. 5వదిగా అప్పుడు మీకు ఇయ్యండి అప్పుడు మీకు ఇవ్వబడును. మనం ఎప్పుడు ఇస్తే తీసుకుందామా అని చూస్తాం, కానీ ఇచ్చే మనసు ఉండదు. ఎందుకు ఉండదు? అరే మనం ఇవ్వటం వల్ల ఆయన బిల్డింగ్ కట్టుకుంటున్నాడు రా, మనం ఇవ్వటం వల్ల ఆయన కారులో తిరుగుతున్నాడు రా, మనం ఇవ్వటం వల్లే ఆయన మంచి మంచి ప్రశస్తమైన వస్త్రాలు వేసుకుంటున్నాడు రా, మనం ఇవ్వటం వల్ల వాళ్ళ పిల్లల్ని హై క్లాస్ స్కూళ్ళలో చదివిస్తున్నారు రా అనే ఒక స్వభావము క్రైస్తవ హృదయాల్లో పనిచేసింది. అందుకనే పెళ్లి లేని సేవకులు అంటే బాగా క్రైస్తవులు ఇష్టపడుతున్నారు. నేను లైవ్లో చెప్తున్నానండి మాట, ప్రపంచం అంతా వింటది. ఎవరికి భయపడాల్సిన అవసరం నాకు లేదు. హలో, విశ్వాసుల్లో ఎలాంటి స్వభావాలు అపవాది పని చేపిస్తుందో చెప్తున్నాను. ఇవ్వుడి మీకు ఇవ్వబడును, ఇవ్వండి. పాత నిబంధనలో దేవుడు చెప్పాడు, పాత నిబంధన అయిపోయింది, కొత్త నిబంధనలు ఎక్కడుందండి ఇవ్వమని? యేసుప్రభు ఎక్కడ చెప్పలేదండి. మరి ఈ ముక్క ఆడ చెప్తుంది, మరి నా బైబిల్ ఉంది, మరి మీ బైబిల్ ఉందో లేదో నాకు తెలియదు. ఉన్నదా అబ్బాయ మీ బైబిల్లో? ఉన్నదా? మళ్ళీ ఒకసారి చదువు. ఇయ్యుడి ఎంత? లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనం చదువుతున్నాడు. మీ బైబిల్లో కూడా చూసుకోండి. లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనం. ఇయ్యుడి అప్పుడు మీకు ఇవ్వబడును. అయ్యా మా కాడ ఏముంది అయ్యగారు? ఉంటే ఇద్దు, ఉంటే ఇద్దు, ఉంటే ఇద్దు, ఉంటే ఇద్దు. ఏమి లేదు అయ్యగారు, ఉంటే ఇద్దు. ఇత్తే ఇస్తాడట ఆయన. ఇట్టే ఇయటం కాదు, ఇత్తే ఇయటం కాదు, ఇయ్యి అప్పుడు నీకు ఇవ్వబడుతుంది. గట్టి చెప్పు. లేదు అంటున్నావు అంటున్నారా? ఉన్నది నువ్వు ఇయ్యలేదని అర్థం. ఉన్నది నువ్వు ఇయ్యగలిగితే లేనిది దేవుడు ఇవ్వగలడు. మీరు బైబిల్లో మనం గమనిస్తే కొండ మీద ప్రసంగం అయిపోయిన తర్వాత 3 దినాల తదనంతరం వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మరి అందరూ ఆకలితో దప్పులతో ఉన్నప్పుడు పిల్లారా అక్కడ ఒక అద్భుతం జరిగింది. అదే 2 చేపలు, 5 చిన్న రొట్టెలు. 5,000 మందికి, స్త్రీలను పిల్లలను కాక పురుషులే 5,000 మంది. వాటికి ఎలా పంచబడ్డాయి? ఇవ్వటం చేత. ఉన్నది ఇచ్చారు. అంటే ఉన్నారా? బతికే ఉన్నారుగా? బతికే ఉంటే హల్లెలూయా ఏదో ఒకటి చెప్పండి. హల్లెలూయా. ఇవ్వటం చేత అద్భుతం జరిగింది, ఇవ్వకుండా అద్భుతం చేయలే. కానా విందులో నీళ్లు ఇవ్వటం చేత ద్రాక్ష రసం అయింది, ద్రాక్ష రసం అవటం చేత నీళ్ళు ఇవ్వలా. ఎలీషా దగ్గర ఆమె పిల్లలు బానిసలు అవ్వకుండా ఉండటానికి నీ దగ్గర ఏముందో దాయకుండా నాకు చెప్పమ్మంటే గుడిలో కొంచెం నూనె ఉందయ్యా అన్నది. ఆ కొంచెం నూనె ఉన్నదని చెప్పడం ద్వారా ఆమె అప్పులని తీరిన పిల్లలు బానిసత్వానికి వెళ్ళలేదు. అలాగనే ఏలియా దగ్గర ఆమె దగ్గర ఉన్న పిండి కొంచెము, నూనె కొంచెం, అందులో చిన్న రొట్టె ఇవ్వటం ద్వారా ఆమె 3.5 సంవత్సరాలు పోషించబడ్డది. దేవుడు ఇస్తే ఇస్తానంటాం కాదు, ఆల్రెడీ దేవుడు ఇచ్చేశాడు నీకు. ఆ ఉన్న దాంట్లో నువ్వు దేవునికి ఇవ్వటం నేర్చుకో. అప్పుడు పిల్లారా నీకు మరలా ఆయన ఇస్తాడు. చెప్పు గట్టిగా. యేసు ప్రభు చెప్పిన మాటలు ఇవి. ఆయన అంటున్నాడు, నన్ను ప్రేమిస్తే, మనం చదువుకుంటున్నాం, నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొనువాడు నన్ను ప్రేమించువాడు. ఆయన ఆజ్ఞలు అంటే ఆయన మాట, ఆయన చేయమన్న పని. ఆ మాట ప్రకారం ఆ పనిని మనం చేయగలిగితే అప్పుడు మనం ఆయన్ని ప్రేమించిన వాళ్ళం అవుతాం. అవి చేయకుండా నేను ప్రేమిస్తున్నానంటే ఎలా సాధ్యమైంది? ప్రేమ 2 రకాలు ప్రియులారా. గమనించండి, తీయండి. యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం అనుకుంటాను. మీరు గమనిస్తే, చిన్నపిల్లలారా
3వ అధ్యాయం 18వ వచనం. చిన్న పిల్లలారా మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమిద్దాం. ఈరోజు క్రైస్తవులందరూ కూడా మాటల ప్రేమే గాని క్రియల ప్రేమ లేకుండా పోయింది. అది క్రియతో మనం ప్రేమించాలి. గమనించండి, ఏదైనా ఒక పనికి పోయారనుకోండి, చిన్న పనా పెద్ద పనా అనే తర్వాత విషయం. ఒకరోజు పనికి నిన్ను తీసుకెళ్ళాడు, అది చిన్న పనా పెద్ద పనా అక్కడికి వెళ్ళాక చేసుకుంటూ వెళ్ళిపోతాం. హలో, ఆ పని అయిపోగానే నీకు సాయంకాలం కాగానే జీతం ఇయ్యాల వద్దా? ఇయ్యాల వద్దండి? ఇయ్యాల కాకపోయినా తర్వాతనైనా ఇయ్యాలిగా. నీకు జీతం ఉన్నట్టేగా. ఆయన నీకు నీ కష్టానికి ఆయన ఫలం ఇవ్వాల్సిన బాధ్యత ఉందిగా. మరి అలాగనే సేవకుడు నీ కుటుంబంలో ప్రార్థన చేసినా నీవు ఆ సేవకుని పట్ల నీవు మంచి పదార్థాలలో భాగం ఇవ్వాలా వద్దా? తప్పరేంటండి? ఇవ్వాలా వద్దండి? మరి పుణ్యానికి పని చేయించుకుంటారు. ప్రార్థన చేయించుకుంటున్నావు అంటే పని చేయించుకుంటున్నావు అని అర్థం. వాక్యం చెప్పించుకుంటున్నావు అంటే పని చేయించుకుంటున్నావు అని అర్థం. నీ కుటుంబంలో సేవకుడు నీ కొరకు నీ కుటుంబం కొరకు చేసే ప్రార్థన కానీ నీ కొరకు చెప్పే వాక్యం కానీ నీకు పని చేస్తున్నాడు. అది దేవుని పని. దేవుని పని అంటే ఎవరు? నువ్వే. జీతం ఇవ్వాల్సింది ఎవరు? గొర్రె నువ్వే. ఆహారం తింటుంది నువ్వే కదా. గొర్రె పాలు ఇవ్వాలి కదా. గొర్రెకి మేత వేసినప్పుడు, దాణా పెట్టినప్పుడు, దాహం తీర్చినప్పుడు ఆ దాణా తిని దాహం తీర్చుకున్న ఆ గొర్రె అరగాంచుకొని ఆ అరగాంచుకున్న దాంట్లో నుంచి వచ్చిన శక్తిలో పాలు యజమానికి ఇవ్వాలా వద్దండి? ఇవ్వాలా వద్దా? అందుకనే మీకు ఉపదేశము చేయవాడు కన్నీటితో మీకు ఉపదేశం చేసిన యెడల మీకేమి ప్రయోజనం? కాబట్టి అతడు సంతోషంగా మీ కొరకు ఉపదేశం చేయనట్లుగా మీ మంచి పదార్థములన్నిటిలో నుంచి వారికి భాగము ఇవ్వండి. ఎక్కడుంది అయ్యగారు? ఎక్కడుంది అయ్యగారు? ఎక్కడుంది? ఈ మొఖానికి అంటే బైబిల్ చదివితే కదా తెలిసేందుకు. బైబిల్ చదివితే విషయాలు తెలుస్తాయి. గలతీయులకు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వాక్యం. వాక్యోపదేశం పొందువాడు అనగా సంఘం ఉపదేశించువానికి మంచి పదార్థం అన్నిటిలో భాగమియ్యవలెను. గట్టిగా ఏమన్నాడా లేదండి? అపోస్తులైన పౌలు అంటున్నాడు గలతీ సంఘానికి. గలతీ సంఘం ఇవ్వటం మానేసింది అనుకోవాలి. అక్కడ యేసు ప్రభు లూకాసు వార్తలు అంటున్నాడు 6:38 ఇవ్వండి. 38-39 ఇవ్వండి అప్పుడు మీకు ఇవ్వబడును. ఏమి ఇవ్వాలి? నీకు వాక్యం చెప్తున్న వాడికి మంచి పదార్థాలన్నింటిలో భాగం ఇవ్వండి. అయ్యగారు మాకు వాక్యం చెప్తున్న మీరే, కానీ మీకు మాత్రం మేమేమో, కానీ మాకు చాలామంది ఉన్నారు ఇచ్చోళ్ళు, వాళ్ళకి ఇస్తాం. వాక్యం నెరవేరినట్టేనా? హలో, నెరవేరినట్టేనా అండి? అమ్మా, మీరు పనిచేసిన మాట వాస్తవే, కానీ మీకు జీతం ఇవ్వను. మీ పక్కింటి వాళ్ళకి జీతం ఇస్తానంటే ఒప్పుకుంటారా? హలో, మరి ఇది ఎట్లా ఒప్పుకుంటాడు? చూడండి, చాలా సంఘాల్లో మరి వాళ్ళ కుటుంబాల్లో నుంచి పాస్టర్లు ఎవరైనా వచ్చిర్రు అనుకోండి, ఇక వాళ్ళ కుటుంబ ఆస్తులన్నీ వాళ్ళ చుట్టూ తిరుగుతాయి. కొడుకు ఉద్యోగం వచ్చిందనుకో తండ్రికి ఇస్తాడు, ఆయనకు డబ్బులు వచ్చిందనుకో ఆయన చర్చిలో పెడతాడు. వాళ్ళ చుట్టే తిరుగుతుంటాయి. ఎక్కడ తిరుగుతాయి? వాళ్ళ చుట్టే. ఎవరు చుట్టూ తిరగాలి? నీకు ఉపదేశం చేయించిన వాడి చుట్టూ కదా తిరగాలి. హలో, హల్లెలూయా. దేవుడు ఎక్కడికి పోమన్నాడు? నువ్వు చదువుకో మరి ఇంటికి పోయినాక. హల్లెలూయా. ఇవుడి అప్పుడు నీకు ఇవ్వబడు. ఇలారా 5వది 6వదా 5 అణచి కుదిరించి ఎలా ఇవ్వాలి? అణచి
కుదించి దిగజారునట్లుగా నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొడుతురు. మీరు ఏ కొలత కొలుస్తారో ఆ కొలతతోనే నేను మీకు ఇస్తాను. వచ్చేటప్పుడు 1000 రూపాయలు ఇద్దామని వస్తారు, 1000 రూపాయలు ఇద్దామని వస్తారు. తీర ఇచ్చే ముందు 800 ఇస్తారు. 500 ఇద్దామని వస్తారు, తీర ఇచ్చేటప్పుడు 300 ఇస్తారు. లేకపోతే 100 రూపాయలు ఇద్దామని వస్తారు, హలో 50 రూపాయలు ఇచ్చిపోతారు. నీ ఇష్టం అది. నీకు తిరిగి ఎలా రావాలని కోరుకుంటున్నావో నువ్వు ఇచ్చే విధానం మీదనే ఆధారపడి ఉంటుంది. నువ్వు మంచిగా చూడండి, నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు హలో కారం బదులుకి వచ్చేవాళ్ళు ఇళ్ళకి, కారం బదులుకి వచ్చేవాళ్ళు. కారం అయిపోయిందని కానీ కారం బదులుకి వస్తే బదులు తెచ్చిపోయి ఆమె ఏం చేసేదనంటే ఇట్లా పెడితే ఆమె పెట్టిన బాగా నిండా ఎట్టా తిరిగి వస్తుంది కాబట్టి నిండా మంచిగా పోసి 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 ఎత్తుగా ఇచ్చేది. తిరిగి బదులిచ్చాము ఏం చేస్తుందనంటే ఏం చేసేది, పొడి పొడిగా పైపైన ఎత్తేస్తుంది. కారం పొడి మీద ఎత్తి ఏమైంది, నిలబడేది కాస్త అది మనుషుల కొలత. దేవుని కొలత ఎలా ఉంటుందో, నువ్వు ఎట్లా అది పెట్టినావు అనుకో నీకు కూడా అది ఇస్తాడు ఆయన. నువ్వు ఎగబోసి ఇచ్చావనుకో నీకు కూడా ఎగబోసే ఇస్తాడు. నువ్వు దులిపిచ్చావనుకో నీకు కూడా దులిపే ఇస్తాడు. హలో పరిగెకు పోయినప్పుడు, అప్పట్లో పరిగెలకు పోయేది, ఇప్పుడు పరిగెలు ఆడున్నాయి. పరిగెలకు పోయినప్పుడు ఏం చేసేదంటే ఒడ్లు రావాలి తాపకి 2 మెదలకు ఒకసారి 3 మెదలకు ఒకసారి గంత పందడు చేతులు పిరికెడు వదిలేసుకుంటూ పోయేది. అవునా? ఎందుకు? అందుకని అప్పుడు పంట కూడా బాగా పండేది రైతులకు. గమనించండి, పేదవాడి ఆకలి తీర్చిన పొలం ఎప్పుడైనా బాగా పండుతుంది. పేదవాడికి ఆకలి తీర్చే పొలం మీరు చూడండి, ఎక్కడ పరిగెక్కువ దొరుకుతుందో ఆడి పొలం అద్భుతంగా పండుతుంది. అందుకని రైతు కూడా ఎరుకొనిరా, వాడు ఎరుకొని పాపం వాడు కష్టాలు ఏమన్నా మాకు అన్న దాన్ని విలువ తెలిసిన వాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, గమనించండి, మనం ఎలాంటి కొలత కొలుస్తున్నామో అలాంటి కొలత మనకి వస్తుంది. ఇచ్చే విషయంలో సనుకుంటూ గునుకుంటూ ఇచ్చావా, దేవుడు కూడా నీకు సనుకుంటూ గునుకుంటూనే ఇస్తాడు. సంతోషంగా ఇచ్చావా, దేవుడు కూడా సంతోషంగానే ఇస్తాడు. 1000 రూపాయలు ఇవ్వనంటే అయ్యా 1000 రూపాయలు లేవు కానీ ఇక 500 ఇస్తా తీసుకో. 5000 అంటే 5000 లేవు కానీ 3000 ఇస్తా తీసుకో. కోసం ఇస్తా. నెల జీతం ఇవ్వను కానీ 4000 ఇస్తా తీసుకో. ఏది కొలువు నీకు సమృద్ధిగా రావాలని చెప్తున్నావు. నీ ఒక సమృద్ధి వద్దు కానీ సగం వస్తే చాలు అనుకుంటున్నావు. అది నీ కర్మ, నీ ఇష్టం. అది నీకు ఎలాంటి కొలత. దేవుడు అణిచిస్తే ఎంత ఉంటుంది, మనం అణిస్తే ఎంత. అది చూడండి, అణిచే విషయంలో తేడా ఉంటుంది. గమనించండి, అణిచేవాడిని బలం మీద ఆధారపడి ఉంటుంది. అవునా కాదండి? అణిచేవాడిని బలం మీద ఆధారపడి ఉంటుంది. మనం అణిస్తే మన బలం మీద ఆధారపడి ఉంటుంది. దేవుడు అణిస్తే దేవుడు బలం ఎక్కువ ఉంటుందా, మన బలం ఎక్కువ ఉంటుందా? ఇప్పుడు మనం అనిసింది కొద్దిగా అడిగితే దేవుడు అనిసింది ఎక్కువ అడుగుతుంది. ఎక్కువ అడిగినప్పుడు మళ్ళీ అడిగిన దాని మందం మళ్ళీ పోయాలిగా. అప్పుడు అంటే మరింత వస్తుందా రాదా? మీరు ఆలోచించి మీరు ఇవ్వండి, అప్పుడు దేవుడు మీకు ఇస్తాడు. ఎలా ఇవ్వాలి? అణిచి కుదించి. చిన్నప్పుడు ఒడ్లు కొండతో కొలిసేవాడు. కొలిసేసరికి నరాలు గుంజుకొచ్చేది నడుము. ఆనా కదా, 3-4 కలిసి కొండతో 40-50 మంది ముఠాకి కలవాలంటే మామూలు మాటలు 80 మంది 100 మంది ఉండేది. మనిషికి అప్పుడు 2 ఎకరాలు పడితే టాప్. మనిషికి గుంపుకి 2 ఎకరాలు పడితే టాప్. 100 మంది 100 మంది 2 ఎకరాలు అంటే 200 ఎకరాలు వేయాలి. వేసి కష్టపడి బాగా ఈ బస్తాకి 5 కుండలు. అవునా? బస్తాకి 5 కుండలు. అప్పుడు మరి 2 ఎకరాలు పడితే 2 బస్తాలు వచ్చేది ఒడ్లు. ఆ 10 గుంటలు, మనిషికి 10 గుంటలు కొలవాలంటే దుమ్ము లేచిపోయేది. 200 మంది 100 మంది కొలవాలి. 105లో 110లో 1000 కుండలు కొలవాలి. ఎంతమంది షిఫ్ట్ అయ్యేవాళ్ళు ఒకసారి ఆలోచించే. అప్పుడు కొలిసేటప్పుడు కుండకు పోసి కుండను ఏం చేసేదంటే ఇట్లా బిద్దే కొడితే ఆ సందు గ్యాప్ అంతా నిండిపోయేది. ఇట్ట ఊపేది. వేసి
మళ్ళీ ఒడ్లు నిండా పోసి, అవునా కాదండి? అంటే అణిచి కుదించి, అంటే అణిచి ఇట్ట ఊపి, కుదించటం అంటే ఇట్ట ఊపటం, ఊపి ఆ తర్వాత మళ్ళీ నిండా పోసి ఆ కుండను లేపి పోసేది. పోసేటప్పుడు ఒడ్లు జారకపోయేది, అవునా కాదండి? జారకపోతే కుండ ఇట్ట 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 కుదిరిపోయేది. అలాంటి కొలత దేవునికి నువ్వు ఇయ్యాలని చెప్తున్నాడు దేవుడు. అదే కొలత దేవుడు నీకు ఇస్తాడు. దేవా నాకు సహాయం చేయి, నన్ను ఆశీర్వదించంటే ఆశీర్వదించడు. ఆయన ఏమంటాడంటే నేను ఆశీర్వదిస్తాను రా బాబు, కాకపోతే మీకు నాకు మీ దోషాలు అడ్డుగా వస్తున్నాయి అంతే. యెషయా గ్రంథంలో ఏమని మాట్లాడతాడు? నిన్ను ఆశీర్వదించుటకు నా చేయి కొరస కాలేదు, కానీ మీకును నాకును మధ్య మీ దోషములు అడ్డుగా వస్తున్నాయి. ఏంటి ఆ దోషములు అంటే నువ్వు ఇవ్వటం లేదు, అందుకని నేను నీకు ఇవ్వటం. నేనే పాపం చేయలేదు అయ్యారు, నేనే వ్యభిచారం చేయలే, నేనే దొంగతనం చేయలే, నా మనసు ఏందో దేవుడికి బాగా తెలుసు. ఉంటే నేను ఇవ్వనా? లేవు కాబట్టి ఎట్లే, కాబట్టి దేవుడు నాకు ఇస్తే నేను ఇద్దామని చూస్తున్నా. ఇలాంటి కుంటి సాగులు చెప్పమాకండి. దేవుడు చెప్పిన మాట ఒకటే, నువ్వు ఇవ్వు, అప్పుడు దేవుడు నీకు ఇస్తాడు. ఏది ఉందో అది ఇవ్వు. ఆ ఇచ్చేది సంతోషంగా ఇవ్వు, ఉత్సాహంగా ఇవ్వు. ఉత్సాహంగా ఇచ్చేవారికి ఆయన ఉత్సాహంగా ఇస్తున్నాడు. ఇవ్వటం నేర్చుకోవాలి క్రైస్తవులు. అది ఈనాటి కాలంలో మనం గమనించినట్లయితే అది వంకర త్రోవలోకి వెళ్ళిపోయింది. మనం ఇవ్వటం వల్లనే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, మనం ఇవ్వటం వల్ల పెద్ద పెద్ద కార్లలో తిరుగుతున్నారు, మనం ఇవ్వటం వల్ల వాళ్ళ పిల్లలు మంచి మంచి చదువులు చదివించుకుంటున్నారు. కాబట్టి వీళ్ళకి ఇప్పుడు మనం ఇస్తున్నాం, మనం అంటే లెక్కలేదు, అందుకని వీళ్ళ దగ్గరికి మనం ఉండొద్దు. కాబట్టి పెళ్లి పెటాకులు లేని సావుకుడు ఒకడు ఉన్నాడు, వాడి దగ్గరకు పోయి వాడికి ఇద్దాం. వాడికి పిల్లలు లేదు, పిల్లలు లేదు, సొమ్మంతా దేవుని కోసం ఖర్చు పెట్టి నీ 100 అంతకు మించి నీకు అంతకు మించి జ్ఞానం లేదు. అది అపవాది స్వభావం, అది దుర్మార్గపు స్వభావం, అది సాతాను స్వభావం. దేవునికి నీకు ఉపదేశం చేస్తున్న సేవకుడు నీ కోసం కన్నీరు కార్చి అంగలార్చి అన్యుడిగా బ్రతకవలసిన నిన్ను క్రైస్తవుడిగా మార్చడానికి నీకోసం ఉపవాసం ఉండి కన్నీరు కార్చి వేదన చెంది బాధతో వేదనతో తనకు కలిగిన దాంట్లో నీకు ఒక ముద్ద పోపెట్టి ఆదరించి బలపరిచి సేద తీర్చి ఈరోజు నువ్వు ₹1 సంపాదించే స్థితి వచ్చేసరికి ఈరోజు ఆ సేవకుడు నీ దృష్టిలో నీచుడిగా కనబడుతున్నాడు. ఆ సేవకుడికి ఇవ్వటానికి నీకు మనసు రావటం లేదు. గమనించండి, మన కొరకు కష్టపడ్డ వారికి మనం ఏం చేయాలి? దేవుని ఆశీర్వాదం పొందినట్లుగా మనం ఇవ్వాలి. చదవండి, చూడండి. అది సామెతల గ్రంథం 8:21 ఒకసారి చదవండి. 8:21 నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును, వారు కొత్త కోట్లు కట్టుకుంటారు. హల్లెలూయా. అంటే ఎవరైతే అణిచి కుదించి దిగజార్చి నాకు ఇస్తారో వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను నేను నింపుతాను. ఇది కదా, నా నిధి నింపితే నేను ఇస్తానయ్యా, నాకు 10 లక్షలు ఇస్తే నేను 1 లక్ష ఇస్తానంటే కాదు, 1 లక్ష 10 లక్షలు వస్తాయి. తర్వాత నేను ఒక మాట చెప్పదలుచున్నాను, పరిశుద్ధాత్మ గుర్తు చేస్తున్నాను. హల్లెలూయా. కోదాడలో నాకు తెలిసిన ఒక సహోదరు ఉంది. తెలిసిన అంటే రీసెంట్గా పరిచయం, ఎక్కువగా స్నేహం లేదు, కానీ వారు ఒక స్థలాన్ని అమ్మారు. అది ₹1,00,00,000కి ఒక స్థలాన్ని అమ్మారు. హలో. అయితే వారు నాతో అన్న మాట ఏంటంటే, ఆ స్థలం కొంటానన్న వ్యక్తి యొక్క బంధువులలో కొంచెం పరిస్థితులు అనుకూలంగా లేక కాస్త వాయిదాలు వేసుకుంటూ వస్తున్నాడు. అయ్యా త్వరగా అమౌంట్ వస్తే నేను కాస్త మందిరానికి కూడా కొంత ఇస్తాను, సేవకి దేవుడి పనికి కూడా కొంత ఇస్తాను, మీ వాక్యం నేను యూట్యూబ్లో లైవ్లో చూస్తున్నాను, చాలా చక్కగా చెప్తున్నారు, చాలా బాగుంది, మా ఫ్రెండ్స్ కూడా చాలామందికి నేను ఈ విషయాలు షేర్ చేశాను, చాలా చక్కగా చెప్తున్నారయ్యా, ఏంటి పరిస్థితి, ప్రార్థన చేయండి, మా స్థలం డబ్బులు వస్తే కొంత దేవుడి పని కూడా ఇవ్వాలని అనుకుంటున్నాను, ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తాను అని చెప్పేసి ఆమె నాతో
మాట్లాడటం జరిగింది ఫోన్. ఓకే అమ్మా, ప్రార్థన చేద్దాం, దేవుడు ఏది చేసినా మేలు కొరకే చేస్తాడు, ధైర్యంగా ఉండండి, దేవుడు సహాయం చేస్తాడులే అని చెప్పాం. చెప్పిన తర్వాత పిల్లరా, ఆ తర్వాత కొన్ని రోజులకే వేరొక కొనుగోలుదారుడు వచ్చారు. వచ్చి మరి నేను 1.5 ఇస్తాను, నాకు ఇవ్వండి అని అన్న. 1,50,00,000 ఇస్తాను, నాకు ఇవ్వండి ఈ స్థలం అని అన్న. ఎంత ఇస్తున్నారు? 1,50,00,000. ఎంత పెరిగింది? 50,00,000. ఇప్పుడు మొదట వ్యక్తి ఇచ్చాడు, నేను కూడా అదే రేట్ ఇస్తాను అని పోటీ అయిపోయింది. ఇప్పుడు బేరం ఎంత అయిందంటే 1,75,00,000 అయింది. ఎంత పెరిగిందండి? 75% పెరిగింది. దేవునికి ఇద్దామని మనస్ఫూర్తిగా అనుకుంది, ఇంకే కానీ ఆమె మనస్ఫూర్తిగా అనుకుంది కాబట్టి ఆమెకి దేవుడు ఎంత ఇచ్చాడంటే 75,00,000 ఎగస్ట్రా ఇచ్చాడు. చెప్పండి, ఒక అన్యులు దేవునికి ఇవ్వటానికి ఇష్టపడుతున్నారు. వారి విషయంలో దేవుడు అంత కార్యం చేసి వాళ్ళు గుర్తుపట్టి వాళ్ళే అంటున్నారు, అయ్యా మేము దేవునికి ఇస్తామని అనుకున్న తర్వాత మా స్థలం రేటు పెరిగిపోతుంది, ఇప్పుడు 75,00,000 వచ్చేసింది, అయ్యా మా కోసం ప్రార్థన చేయాలి. 50 ఇస్తా అంటున్నారు, 1,20 ఇస్తా అంటున్నారు, 1,40 అన్నారు, 1,20 వచ్చింది, బేరం జరుగుతుంది, అయ్యారు మా కోసం ప్రార్థన చేయండి, దేవునికి ఇస్తామన్నాక దేవుడు మమ్మల్ని గొప్పగా ఆశీర్వదించాడని ఫైనల్గా 1,75కి చేసుకున్నారు. జీవితం అంతా సర్వీస్ చేసినారు. ఆ అవకాశం జీవితం అంతా సర్వీస్ చేయాలి. ఒక ఉద్యోగి 50,000 రూపాయల ఉద్యోగి, 1,00,000 రూపాయల ఉద్యోగి ఒక సర్వీస్ చేస్తే మిగిలేదు ఎంత అంటే ఆ 1,00,000. ఒక్క మాటతో దేవుడు 75,00,000 ఆమెకి లాభాన్ని తెచ్చిపెట్టాడు. వెళ్ళారా? చెప్పడం ఉద్దేశం ఒకటే, మనం దేవునికి మంచి మనసుతో మనం ఇవ్వాలని ఒక నిర్ణయంలోనికి వస్తే ఆ నిర్ణయం నిజంగా మంచిదైతే అంతరంగం ఎరిగిన వాడు దేవుడు కనుక ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు. మనమేమో అంతసేపు దేవుడు ఇస్తేనే నేను ఇస్తాను, దేవుడు ఇస్తేనే నేను ఇస్తాను, ఆయన ఇస్తే నేను ఇస్తా, అయ్యగారు ఆయన ఇస్తే నేను ఇస్తా కాదు. ఆయన చెప్పిన మాట ఏంటంటే మీరు ఇవ్వండి, అప్పుడు నేను మీకు ఇస్తాను. హల్లెలూయా. మీ ఆస్తికర్తలుగా చేస్తాను, మీ నిధులను నింపుతాను, ఆస్తికి అధిపతులను చేస్తాను, మీ కొట్లు కొత్త కొట్లు కట్టుకుంటారు మీరు. అలాంటి దీవెన కావాలంటే కలిగినది నువ్వు ఇవ్వాలి. లేని కలిగిందే ఇవ్వలేకపోయావు, లేనిది ఏమి ఇస్తావు? అందుకని వాక్యం అంటుంది పిల్లరా, కనబడిన సహోదరుని ప్రేమించలేని నీవు కనబడని దేవుని ఎలా ప్రేమిస్తావు? కనబడే సహోదరునే ప్రేమించలేకపోతున్నావు, నీ దగ్గర ఉన్నదే ఇవ్వలేకపోతున్నావు, లేని దానికి తెచ్చిస్తావు. ఉన్నది ఇవ్వటం నేర్చుకో, లేనిది నీ దగ్గరకు వస్తుంది. నీ దగ్గరకు వచ్చినాక దేవునికి ఇవ్వటం నేర్చుకో, ఉన్న దాంట్లో ఇవ్వటం నేర్చుకోవాలి. ఉత్సాహంగా, హల్లెలూయా, సంతోషంగా మనం ఇవ్వగలగాలి. అప్పుడు దేవుడు తప్పకుండా మనకి ఇస్తాడు. హల్లెలూయా. ఇంకా గమనించండి, యోహాను సువార్త 14:20 చదువుకున్నాం కదా. ఆ లూకా సువార్త 7వ అధ్యాయం 38 వరకు చదివాయా? 7వ అధ్యాయము మీరు చూడండి, అది 6వ అధ్యాయం 45వ వచనం చదవండి ఒకసారి. సజ్జనుడు 7:45 చదవండి ఒకసారి. లూకా సువార్త 7:45. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదమును ముద్దు పెట్టుకోవడం మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ. చాలు. 7వ అధ్యాయం 38వ వచనం. వెనుక తట్టు ఆయన పాదములు ఎదుట నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తుడిచి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని అత్తరు వాడికి పూసెను. 47. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. ముద్దు పెట్టుకోవటం అంటే ప్రేమించటం అంటానికి ఇది ఒక నిదర్శనం. చూడండి పిల్లలు, దేవుడు అంటున్నాడు, నువ్వు నా పాదాలు ముద్దు పెట్టుకోలేదు, నీ ఇంట్లోకి వచ్చినా నువ్వు నా పాదాలు ముద్దు పెట్టుకున్నావా? కానీ ఆమె వచ్చినప్పటి నుంచి నా పాదాలు ముద్దు పెట్టుకుంటుంది, నా పాదాలు కడుగుతుంది. ఆమె నువ్వు నీ దృష్టిలో విస్తారమైన పాపాలు చేసింది అంటున్నావు కదా, ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది కనుక నేను ఆమె విస్తారమైన పాపాలు నేను క్షమించాను. హలో, హల్లెలూయా. దేవుని సంగమా, ఆలోచన చేద్దామా?
ఆయనను ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును. ఆయన త్వరగా కోపం రగులుతుంది. ఆయనకు చాలా కోపం ఎక్కువ. ఆయనను ప్రేమిస్తే కౌగిలింత ఎక్కువ, ప్రేమ ఎక్కువ. ప్రేమ ఎంత ఎక్కువ అంటే 3 పదాల్లో చెప్పబట్టినట్లుగా ఆయన లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడెందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు అనుగ్రహించాను. హల్లెలూయా. ఆయన శిలువ మరణం పొందాను. మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన శిలువలో బలి అయ్యాడు. ఎంతగా ప్రేమించాడంటే మన కొరకు చచ్చిపోయేంతగా ప్రేమించాడు. మరి మనం ఎంతగా దేవుని ప్రేమిస్తున్నాం? మన విస్తారమైన పాపాలను క్షమించబడేటట్టు ప్రేమించగలుగుతున్నామా? ఆలోచన చేయండి పిల్లరా, ఆలోచన చేయండి. కొంచెం మనము ప్రశాంతమైన హృదయంతో వాక్యంగా ఆలోచన చేస్తే మీ జీవితాలు ఎక్కడున్నాయో మీకు అర్థమవుతాయి. మీరు ఎక్కడ సరి చేసుకోవాలో, ఏ విషయాల్లో సరి చేయబడాలో మీకు తెలుస్తాయి. అందుకనే దేవుడు చెప్తున్నాడు, మనం ఆలకించాలి, కుమారుని మహిమపరచాలి, దేవుడు మనం ప్రేమించాలి. అది ఎంతగా అంటే మన విస్తారమైన పాపాలు క్షమించబడినంతగా. ఆమె విస్తారంగా ప్రేమించింది, ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. నీ పాపాలు కూడా క్షమించబడాలి అని అంటే, నీవు కొట్లు కట్టబడాలి, పట్టజాలను దీవెనను సంపాదించుకోవాలి అని అంటే, ఆకాశపు వాక్యాలు విప్పబడి పట్టజాలను దీవెన నీ కుటుంబంలో కురవాలి అని అంటే, నువ్వు విస్తారంగా దేవుని ప్రేమించాలి, నువ్వు విస్తారంగా దేవునికి ఇవ్వాలి. ఒకటి చాలా జాగ్రత్తగా గమనించండి. ఒకటి, మీ తండ్రి కనికరం కలిగిన వాడు కనుక మీరును కనికరం కలిగి ఉండండి. 2, మీరు తీర్పు తీర్చమాకండి, మీకు కూడా తీర్పు తీర్చబడదు. 3, మీరు ఎవరి మీద నేరం మోపమాకండి, మీ మీద కూడా నేరము మోపబడదు. 4, మీరు మీ ఎదుటి పాపాలు క్షమించండి, మీ పాపాలు క్షమించబడతాయి. 5, మీరు విస్తారం ఇవ్వండి, మీకు ఇవ్వబడుతుంది. 6, పిల్లరా విస్తారంగా ప్రేమించండి, మీరు విస్తారంగా ప్రేమించబడతారు, విస్తారమైన పాపాలు క్షమించబడతాయి. 7, పిల్లరా దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది, ఆయన తట్టు మనం తిరుగుదాం. చదవండి మలాకి గ్రంథం 3వ అధ్యాయం, మలాకి 3 ఎంత వచ్చిన 9-10 చూడండి. మీ పితరుల నాటి నుండి మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు, మీరు నా తట్టు తిరిగిన ఎడల 3వ అధ్యాయం 7వ వచనం, మలాకి 3:7. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. దేవుని తట్టు మనం తిరిగితే దేవుడు మన తట్టు తిరుగుతాడు. దేవుడు చెప్పిన మాటలండి ఇవి. యేసయ్య మనతో మాట్లాడిన మాటలు, యెహోవా దేవుడు మలాకి ప్రవక్త ద్వారా మాట్లాడిన మాటలు గమనించండి. మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. మీ తట్టు తిరగాలి అంటే మీరు నా తట్టు తిరగాలి. దేవా నువ్వు నా తట్టు తిరిగాయనంటే ఆయన తిరగడు, నువ్వు ఆయన తట్టు తిరుగు, ఆయన నీ తట్టు తిరుగుతాడు. ఏ విషయంలో మేము నీ తట్టు తిరిగేదాము? చదవ. ఆయన తట్టు తిరగడం అంటే ఏ విషయంలో మేము నీ తట్టు తిరిగేదాము? దేని విషయంలో తిరుగుతామని మీరు అందరూ, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా అయితే మీరు నా యొద్ద దొంగిలి తిరిగి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిల్లాం? మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలు ఇయ్యక దొంగిల్లారు. మీరందరూ 10వ భాగం ప్రతిష్టార్పణ ఇవ్వటం లేదని అంటే దేవుని తట్టు మీరు తిరగలేదని అర్థం. హలో, దేవుని తట్టు తిరిగిన వాడు దేవునికి రాబడిలో 10వ భాగం ప్రతిష్టార్పణ ఇస్తాడు. ఇవ్వలేదని అంటే ఆయన తట్టు నువ్వు తిరగలేదని అర్థం. ఆయన తట్టు నువ్వు తిరగలేదని అంటే దొంగవని అర్థం. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో మనం చూస్తే దొంగలు ఎక్కడుంటారు? నరాంతకులు ఎక్కడుంటారు? దొంగలు వెలుపట ఉంటారు, చీకటిలో ఉంటారు. దొంగతనమునకును నరహత్య చేయుటకు వచ్చును, ఆడు అపవాది. కాబట్టి దేవుని తట్టు తిరగండి, దేవుని తట్టు తిరిగి దైవాశీస్సులు పొందుదాం. దీని ద్వారా దేవుని ప్రేమిస్తున్నామని రుజువు చేయబడుతుంది.
ఆ రుజువులో మనము అక్షరార్థముగా కాకుండా అక్షరార్థంగా మనము క్రియాశీలకంగా దేవుని ప్రేమించి నోటితోనూ మాటతోనూ నాలుగుతోనూ మాత్రమే కాక క్రియతోనూ సత్యంతోనూ అనుసరిస్తూ ప్రభును ప్రేమించి ప్రభు ఆశీస్సులు దీవెనలు పొందుదాం. దేవుడు కృపలో మనము వర్ధిల్లింపబడుదుము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. స్తోత్రం 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 స్తోత్రం.